రజనీ గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్‌లో యాప్ తీసుకొచ్చి మీ జరిగిన అన్యాయాలన్నీ కూడా దీనిలో అప్‌లోడ్ చేయండి అంటారు. ఇంకోవైపు గత 5 ఏళ్లలో అన్యాయంగా మద్యం అమ్మకాలు ఏదైతే ఆ లిక్కరు కల్తీ మద్యం తాగి రోగాల బారిన పడ్డవాళ్ళు గాని, చనిపోయిన వాళ్ళ డబ్బు ఒక్కొక్కటిగా నోట్ల కట్టలు బయటకొస్తున్నాయి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముఖ్యంగా మీరు మొదటగా అడిగిన ప్రశ్న యాప్ గురించి. గతంలో కూడా మీరు గుర్తుందో లేదో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అత్యాచారం జరిగితే యాప్ డౌన్లోడ్ చేసి ఇమ్మీడియట్‌గా యాక్షన్‌లోకి రండి అంటారు. అంటే అత్యాచారం చేసే వాళ్ళని ఒక నిమిషం లైన్‌లో ఉండండి బాబు, మేము నెట్ ఆన్ చేసి సిగ్నల్ అందగానే యాప్ ఆన్ చేసే వరకు ఉంటారా అండి? సో వాళ్ళు ఏం చేస్తారో కనీసం వాళ్ళకైనా విజ్ఞత ఉండాలి. అదే రకంగా మిలిటరీ వాళ్ళతో, అంటే మిలిటరీలో వచ్చినటువంటి వ్యక్తితో కూడా యాప్ డౌన్లోడ్ చేపిచ్చారు. ఇది మగవాళ్ళకే కాదు, మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా. సో అలాంటి పనికిమాలిన చెత్త యాప్లు డిజైన్ చేయడంలో వారికి మించిన వారు లేరు. సో ఇకపోతే లిక్కర్ స్కామ్ గురించి అడిగినారు. ఇది స్కామా, స్కీమా, స్టెప్ బై స్టెప్ బయటకు వస్తుందా, లేకపోతే అంతరంగాలు డైలీ సీరియల్ కార్తీక దీపంలాగా ముందుకు వెళ్తుందా, అంతిమ ఘట్టం ఎప్పుడు వస్తుందా అంటూ రాష్ట్ర ప్రజలు జే బ్రాండ్స్ అధినేత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ అయ్యి కస్టడీలో ఉన్నారు. 12గా మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వారి అమ్మగారు టెర్రరిస్ట్‌ని చూసినట్టు చూడకండి నా బిడ్డని, జాగ్రత్తగా చూసుకోండి అనింది. సో గతంలో 75 ఏళ్ల వయసు గల వ్యక్తికి దోమలు కుడుతున్నాయి, దోమతెర ఫెసిలిటీ ఇవ్వండి, పెద్ద ఆయన 75 ఏళ్ల వయసు గల వ్యక్తి అంటే రాత్రులు దోమలు కాకపోతే రంభా ఉరుసులు వస్తాయరా నీకోసం అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మొండానికి ఒక బెల్ట్ కట్టుకొని తిరుగుతున్నాడు. సో అదే రకంగా ఈరోజు లిక్కర్ స్కామ్లో మెయిన్ ఘట్టం ఏంటంటే, ఒక డెన్ ఓపెన్ అయిందంట, 11 కోట్లు డబ్బులు దొరికిందంట. అర్రే కమిషనే 3700 కోట్ల పైచిలకు దేశాలు దాటి వెళ్ళిపోతున్నాయి అంటూ పార్లమెంటు సాక్షిగా శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినటువంటి మాట రాష్ట్ర ప్రజలందరూ విన్నారు. అదే రకంగా లిక్కర్లో క్వాలిటీ లేదంటూ రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వంలోనే దాన్ని టెస్టులకు పంపించిన దృశ్యం కూడా మీరు చూసినారు. సో వీటన్నిటికి మించి అడుగడుగున అంతిమ ఘట్టం కోసం ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఈరోజు సిట్ దర్యాప్తులో కీలక అంశం తెర మీదకి వచ్చిందండి. 11 కోట్లు డబ్బు దొరికింది అనేటటువంటి విషయం. సో ఈ 11 కోట్లు డెన్ కూడా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంది అన్న విషయం వెలుగులోకి వచ్చింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో సులోచన అనేటటువంటి ఒక ఫామ్ హౌస్లో ఈ డెన్ ఉంది. సో ఈ డెన్లో 12 పెట్టెల్లో 11 కోట్ల డబ్బు దొరికింది. సో ఈ 11 కోట్లకి సంబంధించిన ఓనర్ అట రాజ్ కసిరెడ్డి గారు చెప్తే ఈ వరుణ్ పురుషోత్తం దాచిపెట్టినాడంట. రాజ్ కసిరెడ్డి గారి అనుచరుడు, సహచరుడో లేకపోతే ఇంకోటో చాణుక్య అనే అతను ఇంకొకతను వచ్చాడు. ఈ వరుణ్ పురుషోత్తం ఎవరంటే ఒక కాఫీ షాప్లో మేనేజర్. 11 కోట్లు ఎలా సాధించేసినాడు, ఎవరు వీ డబ్బు అంటే రాజ్ కసిరెడ్డి ఇక్కడ దాచిపెట్టమన్నాడు, దాచిపెట్టాడు. అసలు అంతా ఎలా ఉందంటే, అనగనగా అంతఃపురంలో ఆ నలుగురు అంటే ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇక్కడ తెర మీదకి వచ్చిన విషయం ఏంటంటే, అందరూ రాజ్ కసిరెడ్డి అనో లేకపోతే గోవిందప్ప బాలాజీ అనో ఒకరికొకళ్ళు పేర్లు చెప్పుకున్నారు, కానీ గౌరవ జగన్ రెడ్డి గారి పేరు ఎవరూ చెప్పని పరిస్థితి. వీటన్నిటికంటే మించి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు పూర్తిగా బట్టలు విప్పను, సగమే విప్పాను, పూర్తిగా విప్పుతాను, టైం వస్తుంది అంటూ ఆయన ఏంటో తారుమారు తక్కరమారు ఆటలాగా ఆయన దాక్కుంటున్నాడే కానీ ఇంతవరకు ఆయన అరెస్ట్ అవ్వలే. ఆయనంతో మిథున్ రెడ్డి గారు అంతే కదండి. ఎందుకంటే ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి ఓనర్ లోకలైతే ఆదాన్ డిస్టిలరీస్కి ఓనర్. శరత్ చంద్రారెడ్డి లిక్కర్లో అక్కడే అరెస్ట్ అయ్యాడు. శరత్ చంద్రారెడ్డికి కర్త కర్మ క్రియ అయిన వ్యక్తులు ఇక్కడ అరెస్ట్ అవ్వలేదు. సో చాలా డౌట్లు నాకు కాదండి, మీడియా వాళ్ళకి కాదు, ప్రజలలో సందిగ్ధం అయిపోతున్నాయి. ఇదేంటది ఢిల్లీ లిక్కర్లో వీళ్ళ పాత్రలు ఎక్కడ ఉంటుందా? శరత్ చంద్రారెడ్డికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కల్వకుట్ల కవిత వాళ్ళ నాన్నకి అన్నకి చెప్పకుండా సంతకాలు పెట్టి ఢిల్లీకి వెళ్ళి ఏంటి స్టోరీలు, ఎవరు వింటున్నారని చెప్తున్నారు, ప్రజల్ని గొర్రెలా మారుస్తున్నారా అంటూ అక్కడ చూసారా చిత్తుగా ఓడిచ్చినారు కేసీఆర్ గారు గవర్నమెంట్ని. అదే రకంగా ఈయన అనుకుంటున్నాడు నేను అరెస్ట్ అవ్వాలి, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే అరెస్ట్ చేయండి అంటూ తెర మీదకి వస్తున్నాడు. కానీ చంద్రబాబు గారు ఆయన ఓర్పుకి నేర్పుకి మెచ్చుకోవాల్సిందేనండి. నెలన్నర నుంచి ఆయన పేరు ప్రస్తావన వస్తున్నా సరే లిక్విడ్ ఆఫ్ క్యాష్ దొరకందే అరెస్ట్ చేయొద్దు, వారి వైసీపీ అభిమానులకు కూడా తెలియాలి, మేము అరెస్ట్ చేస్తున్న వ్యక్తి మీరు అభిమానించే మీ వినయ విధేయుడు ఎలాంటి వాడు అని ఆధారాలు పెట్టి నిరూపించాకే అరెస్ట్ చేద్దాం, వాళ్ళలాగా మేం చేస్తే వాళ్ళకి మాకు తేడా లేదా అంటూ చంద్రబాబు గారు ఓర్పుగా ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు కూడా 11 కోట్ల లిక్విడ్ ఆఫ్ క్యాష్ దొరికిన తర్వాత ఇప్పుడు తెర మీదకు వస్తున్నటువంటి ఘట్టం ఏంటంటే అరెస్ట్ మూమెంట్ నడవబోతుందేమో.
అరెస్ట్ మూమెంట్ నడవబోతుంది. ఇప్పటికైనా ఆ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో కూడా మనం వేచి చూడాల్సింది. 11 కోట్ల రూపాయలు ఈరోజు పట్టుబడింది. ఈ 11 అనే అంకె జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చించినట్టుగా కనిపించట్లేదు. ఏమోనండి, లాటరీలో ఆయనకు 11 తగిలిందండి. మొన్న కూడా మనం ఏదైతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నప్పుడు ఏదా 11 నెంబరోడా అని మాట్లాడాడు చూడండి. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు దొరికినవి కూడా 11 కోట్లు. 3,700 కోట్లు కనీసం ఏ 15 కోట్లో ఏ 20 కోట్లో కూడా దొరకకుండా ఆయన లక్కీ నెంబర్ తగిలిందండి 11 కోట్లు. సో ఇప్పుడైనా లోపలికి వెళ్తారో లేదో చూడాలి. సో 11 మంది ఎమ్మెల్యేతో అసెంబ్లీలో అడుగు పెట్టలేని వ్యక్తి 11 కోట్లతో దొరికిపోయినాడు దొంగ అనే ఒక పరిస్థితికి వచ్చింది. అదే రకంగా ఇప్పుడు కూడా రాజ్ కసిరెడ్డి గారి పేరే చెప్తున్నాడు, కానీ ఏదైతే ఈ పట్టుబడ్డ వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఇతను కూడా దేశాలు దాటి వెళ్ళిపోతున్నప్పుడు తెచ్చి పట్టకదేస్తే అప్పుడు చెప్పినటువంటి సమాచారంగా పరిగణించారు. సో వీటన్నిటికంటే మించి ఆయన గవర్నర్ని కలిసింది ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు అని గవర్నర్ని అడుగుతున్నారు. గవర్నర్ గారు సెక్షన్ 17 సబ్ క్లాజ్ ఏ ప్రకారం చంద్రబాబు గారు ఆల్రెడీ పెట్టారండి, మీలాగా ఆయన అరెస్ట్ చేయరంట, ఆధారాలతో అరెస్ట్ చేస్తారంట, లిక్విడ్ ఆఫ్ క్యాష్ దొరికితేనే అరెస్ట్ చేస్తారంట, ప్రజలకి మనం సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళలాగా మనం చేయకూడదని ఎదురు చూస్తున్నారంటే అప్పుడు జగన్ గారికి గవర్నర్ గారు ఒక క్లూ ఇచ్చారు. అంటే డబ్బులు దొరకందే అరెస్ట్ చేయరా, ఓకే అయితే డబ్బులేగా మీకు కావాల్సింది, ఒక డెన్ ఓపెన్ చేయండిరా అని ఇక్కడ స్విచ్ చేశాడు. అక్కడ ఫ్యాన్ తిరిగిందండి. వెంటనే ఆ ఫ్యాన్ వచ్చి సమాచారం చెప్పేసింది, మన లక్కీ డిప్ 11 కోట్లు లాటరీ తగిలేసిందండి. సో 11 కోట్లు తగిలిద్దో లేదో అనుకునే ముందే నేను అనుకున్నాను, గవర్నర్ గారిని కలిసిన వెంటనే ఆయన వినయ విధేయతలతో వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టాడు. అప్పగింతలు స్టార్ట్ అయిపోయినాయి. డబ్బులు దొరికితే మనల్ని అరెస్ట్ చేస్తారంటే డబ్బులు కూడా దొరుకుతాయి. సో మీరు కూడా ఏం భయపడకండి, మీకు ఒక యాప్ ఇస్తున్నాను, ఆ యాప్లో మీ సమాచారాన్ని నోట్ చేయండి. ఆ సమాచారం ప్రకారం లక్కీ డిప్లో మీరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఎందుకంటే పర్యాటక శాఖ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ అన్నిట్లో స్కామ్లేనండి. సో అదే రకంగా భారతీయ సిమెంట్తో కట్టినటువంటి కట్టడాల పరిస్థితి ఈరోజు గృహ నిర్మాణ శాఖలో ఎలా ఉందో జోగి రమేష్ గారు తెర మీదకి వస్తారు. విడుదల రజనీ గారు దేశాలు దాటిచ్చిన రుస్తుం మైనింగ్లో క్వాట్ని చైనాకి ఏ రకంగా అమ్మేసినాడు, దేశాలు దాటిచ్చే డబ్బులు, చెవిరెడ్డి గారి, భాస్కర్ రెడ్డి గారి పాత్ర, ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయండి. సో వీటన్నిటికంటే మించి అన్యాయం అయిపోయిన బలైపోయినటువంటి ప్రజల పరిస్థితి. ఒంటరి మహిళలు గత 5 సంవత్సరాలు ఎంతమంది నమోదయ్యారు. ఈ లిక్కర్లో ఉండే క్వాలిటీ లేని మందులో జంగారెడ్డిగూడెంలో ఒకేసారి 11-15 మంది దాకా మరణిస్తే 60 ఏళ్ల పైబడ్డారు, అందుకే మరణించారని లెక్క జమా లేకుండా కొట్టిపడేశారు. 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళు నీ పార్టీలు ఎంతమంది ఉన్నారు, నీ తండ్రి సమానులు ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ ఒకటే మనం మెన్షన్ చేసుకోవాలండి, ఈరోజు 60 ఏళ్ల పైబడిన వారిని చచ్చిపోయారంటే 60 ఏళ్ళ పైబడివాడు చచ్చిపోవాలా, దీంట్లో 30 నుంచి 35, 40 నుంచి 80 వయసులో వాళ్ళు ఎంతమంది ఉంటుంటారండి. సో ఖచ్చితంగా జంగారెడ్డిగూడెంలో చనిపోయిన చావులకి రీపోస్ట్ మార్టం పెట్టించి ఆ క్వాలిటీ లేని మందులో ఏం కలిపారు. గతంలో కూడా పాపం రఘురామకృష్ణరాజు గారి టెస్టింగ్లు పంపించారు ఆ మందుని. లిక్కర్లో ఇంత డబ్బులు దేశాలు దాటినని లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు. ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వారు కాబట్టి వారికి ఆ సమాచారం కొద్దో గొప్ప తెలుసండి. ఆ విషయ సమాచారాన్ని చిత్తశుద్ధిగా ప్రజలకు అందించినటువంటి ఆ అధినేతలకి ధన్యవాదాలు. అదే రకంగా సిట్ దర్యాప్తు ముమ్మరంగా ఉంది, అంతిమ ఘట్టానికి వచ్చింది. జగన్ గారు జోగేంద్ర లాగా తనంతట తానే అరెస్ట్ అయిపోతాడు. అంటే నేనే రాజు నేనే మంత్రి, ఆయన అరెస్ట్ అవ్వడానికి కూడా స్కెచ్ ఆయనే చూసుకుంటారు. లక్కీ డిప్లో 11 ఎమ్మెల్యేలు, 11 కోట్లు, మరి 11వ నెలలో అరెస్ట్ అవుతారా లేకపోతే 11వ తారీఖు అరెస్ట్ అవుతారా, మరి నామాలు ఎంత బాగా కలిసి వస్తున్నాయి ఆయనకి చూడాలండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజల ప్రాణాన్ని పణంగా పెట్టి రాజకీయం చేసినటువంటి గత ముఖ్యమంత్రి ఏదైతే జగన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాగల 15 ఏళ్ళు కూటమి బలంగా నిలబడుతుంది, రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుంది. చివరిగా రజని గారు, అంటే ఆ రోజున ఏదైతే బుల్లెట్ దిగిందా లేదా, తొందర ఎందుకు, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు అయితే అసలు కనిపించట్లేదు. మొన్నటిదాకా పేరు నాని గారు అయితే ఇప్పుడు అసలు కనిపించట్లేదు, ఆచూకీ చెప్పండి అనే పరిస్థితి ఉంది. రోజా గారు అయితే ఇంకా ఎగరేసి కొడతాం, ఎగరేసి చేస్తామని ఆ మాటలు వస్తున్నాయి. సో ఎందుకు అంటే గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నా కూడా ఈ మాటలు కానీ ఈ ప్రగల్భాలు కానీ ఏంటంటే, అంటే ఆరిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ, ఆఖరి పర్ఫార్మెన్స్గా భావించండి. ఎవరి పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టుంటే మీరు SMS రిక్వెస్ట్ పెట్టండి, మీరు అరెస్ట్ చేయండి అని వారంతటి వారే ముందుకు వస్తున్నారు. అంటే నన్ను అరెస్ట్ చేయండి అంటే మిమ్మల్ని అలా ఎలా అరెస్ట్ చేస్తాం, మీలాగా మేము చేస్తే మాకు మీకు తేడా లేదా? ఆగండి. గ్రీన్ ట్రిబ్యునల్లో ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో బయటకు వస్తుంది. క్రీడాశాఖలో డబ్బులు ఎటువైపు దారి మళ్ళించి ఎక్కడెక్కడ స్థలాలు కొన్నారో మాకు తెలుస్తుంది. ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్రాన్ని ఆడుకున్న విధి విధానాలు, తీరు తెనులు అన్నీ తెలుస్తున్నాయి. సో పిల్లలకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా నొక్కేసి తొక్కేసినటువంటి మీలాంటి వారు కూడా ఎగరేసి తంతానంటే అవును, మరి
గతంలో ఆడుకుందాం ఆంధ్రాలో మీరు ఎగరేశారు కాబట్టి మిమ్మల్ని అలా పైకి ఎగరేశారు ప్రజలు. ఇంకా కూడా ఎగరేస్తామనే ఒళ్ళు బలుపు మాటలు మీకు ఇంకా తగ్గలేవు. మిమ్మల్ని అలా అన్నారు ఇలా అన్నారంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అవతలోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. గాల్లో గెలిచిన గాలినా డాష్లో అని మాట్లాడుతున్నారు. మీ కొడుకు గురించి మాట్లాడితే మీకు తప్పుగా అనిపించినప్పుడు అవతల వాళ్ళందరినీ మీ కొడుకులుగా భావించడం అవసరమా మీకు? అవసరమా మీకు? మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వాళ్ళ పాలసీలను ప్రశ్నించండి. వాళ్ళ స్కీములు ఏమైనా అడిగితే ప్రశ్నించండి. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నాం? మీ క్యారెక్టర్ గురించో ఇంకోళ్ళ గురించో మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎలా సమాధానం చెప్పారు? నాతో పాటు నటించిన నటి గురించి నేనేం మాట్లాడతాను? అది వాళ్ళ విజ్ఞత, అది వాళ్ళ కర్మ అని వదిలేసినారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏంటి అనేది జైల్లోకి వెళ్తే ప్రజలకు ఏదో సానుభూతి వస్తుంది అనుకునే పాత్ర తప్పండి. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్ లాంటి వారే మళ్ళీ గెలవలేకపోయారు. కల్వకుట్ల కవిత లాంటి గారికే మంచి మైనస్ నడుస్తుంది. మీరేదో ప్లస్లోకి వెళ్ళిపోతాం, పాజిటివ్లోకి వెళ్ళిపోతాం, 3 నెలల్లో బయటకు వచ్చేద్దాం, ప్రజల్లో జైలుకి బెయిల్కి మధ్య సానుభూతి యాత్ర చేద్దామంటే జనాలు రానివ్వరు. కళ చంద్రబాబు గారు పాపం ఓర్పుగా నేర్పుగా ఉన్న ప్రజలు చాలా కఠినంగా ఉన్నారు. బాధపడ్డవారు బాధింపబడిన వారు ప్రజలే ఎక్కువ. మీతో తప్పుడు కేసులు వేయించుకొని ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు రాజధానిలో మీరు చేసినటువంటి అరాచకాలు, 5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలనలో మీరు 30-40 ఏళ్ళకి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు. సో ఖచ్చితంగా ప్రజలు చిత్తశుద్ధిగా ఉన్నానండి. ఈ లిక్కర్ స్కామ్లో జే బ్రాండ్స్ అధినేత అతి తొందరలో బయటికి రాబోతున్నారు. ఆయనంతటా ఆయన అరెస్ట్ అయ్యారని భావించండి. ఎందుకంటే ఆయన చెప్పందే స్విచ్ అయ్యారు, స్విచ్ అయిందే ఫ్యాన్ తిరగదు. ఆ డబ్బులు మనం కనుక్కోవడం మన వల్ల కాదండి. ఎందుకంటే దేశాలు దాటించిన డబ్బుల్ని కూడా మనం పట్టుకోలేం. ఎందుకంటే వాళ్ళు నేరం చేసే ముందే ఆ నేరం దొరికితే ఎలా తప్పించుకోవాలనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ తీసుకొని చేయగల సమర్థులు. అంతఃపురంలో ఆ నలుగురు అనే కథనం 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. ఆయన చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత. సో ఇది ఎన్నాళ్ళకి బయటకు వస్తుందో. ఎవరన్నా భార్యల మెడలో పుస్తల తాళ్ళు తాకట్టు పెట్టే వాళ్ళని తాగుబోతులు అంటే, తాగుబోతులు 20 ఏళ్ళకి తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర గల గౌరవ జగన్ రెడ్డి గారు ఈరోజు లిక్కర్లో క్వాలిటీలు, ఎన్నో మంది పుస్తల తాళ్ళు, ఎంతోమంది గత 5 ఏళ్లలో ఒంటరి మహిళ పెన్షన్లు అందుకున్నటువంటి భార్యలను కోల్పోయారు, భర్తలను కోల్పోయారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నాభిన్నమైనటువంటి కుటుంబ వ్యవస్థని మళ్ళీ P4 ద్వారా, పేదరిక నిర్మూలన ద్వారా, ఈరోజు సింగపూర్లో ఏదైతే అక్కడి నుంచి కొన్ని విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చే విధి విధానాల ద్వారా జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతుంది. కానీ ఆయన లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు, నాకేం తెలుసు అన్నారు. బహుశా ఆయన సింగపూర్లో ఉండగా ఈయన అరెస్ట్ అవుతారేమో. కానీ ఇలా లక్కీ డిప్ 11 వచ్చేవరకు ఈయన అరెస్ట్ అవ్వడేమో. చూద్దాం, వేచి చూద్దాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆధారాలు దొరుకుతున్నాయి. గత ప్రభుత్వం లాగా ఆరోపణలు చేయరు. ఆధారాలు, క్యాషు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ప్రజలకి విస్తుపోయే నిజాలు చెప్పాకే అరెస్ట్ జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.